హలో గైస్, ఈ వారంలో మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో డిస్కస్ అనేది చేద్దాం గైస్. మండే మ్యాక్సిమం గ్యాప్ డౌన్ ఉండే ఛాన్స్ ఉంది. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా హెవీ నెగిటివ్గా క్లోజింగ్ ఇచ్చాయి. ఈవెన్ నిఫ్టీ కూడా మోర్ దాన్ 2.5% నెగిటివ్గా క్లోజింగ్ ఇచ్చింది. మ్యాక్సిమం మండే మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎన్ని పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు, ఓపెన్ అయిన తర్వాత మార్కెట్స్ ఏ విధంగా మూవ్ అవ్వచ్చు, సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి నిఫ్టీకి, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వారం ఓవరాల్ వారం మొత్తంలో ఏ విధంగా మార్కెట్ ఉండొచ్చు, సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. మార్కెట్స్ మ్యాక్సిమం పడే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ స్టాక్స్ వన్ స్టాక్ గురించి డిస్కస్ చేద్దాం. కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. మ్యాక్సిమం అన్ని స్టాక్స్ కూడా పడే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి F&O సెగ్మెంట్లో అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ స్టాక్స్ అయితే హెవీ సెల్లింగ్ ప్రెజర్ నడుస్తున్నాయో ఆ స్టాక్స్ని మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనమాట. ఆ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు అందరికీ కూడా హ్యాపీ శ్రీరామనవమి. సో ఆ రాముల వారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం గ్లోబల్ మార్కెట్స్ని అబ్జర్వ్ చేస్తే కనుక, సో మీరు అబ్జర్వ్ చేయండి గ్లోబల్ మార్కెట్స్. మన మార్కెట్ క్లోజింగ్ ఇచ్చిన తర్వాత డౌ జోన్స్ ఆల్మోస్ట్ 5.5%, యూఎస్ మార్కెట్స్ చూస్తే కనుక S&P 500 ఆల్మోస్ట్ 6% దాకా నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. నాస్డాక్ 5.73% నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. అంటే హ్యూజ్ నెగిటివ్. ఇప్పుడు దాకా మన ఇండియన్ మార్కెట్స్ 2020 తర్వాత ఇంత బేరిష్నెస్ ఎప్పుడు చూడలేదన్నమాట. సో యూరోపియన్ మార్కెట్స్ కూడా హెవీగా నెగిటివ్ మోర్ దాన్ 5% దాకా కూడా పడ్డాయన్నమాట. ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 2.75% పడింది. అంటే 615 పాయింట్స్ నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చి అరౌండ్గా 22,350కి అరౌండ్గా ట్రేడ్ అయింది గైస్. సో ఈవెన్ మనం మండే మార్నింగ్ అబ్జర్వ్ చేయాలి. అంటే రేపు మార్నింగ్ ఒకవేళ గిఫ్ట్ నిఫ్టీ కనుక పాజిటివ్గా ఓపెన్ అయితే, అంటే స్లైట్గా రికవరీ ఉంటే, ఏదైతే ఈ నెగిటివ్ పాయింట్ స్లైట్ రికవరీ ఉంటే కనుక మ్యాక్సిమం 22,500 పైన మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్యాప్ డౌన్. ఏదైతే ఆల్రెడీ గ్యాప్ డౌన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ 22,500 పైన ఏమైనా క్లోజింగ్ ఇస్తే మనకి అరౌండ్గా 300 నుంచి 350 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఉండే ఛాన్స్ ఉంది గైస్. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆల్మోస్ట్ అన్ని గ్లోబల్ మార్కెట్స్ కూడా మోర్ దాన్ 4 to 5% సో పడ్డాయన్నమాట. సో ఫ్రైడే నైట్. సో ఖచ్చితంగా మన మార్కెట్స్ కూడా గ్యాప్ డౌన్ మండే రోజు ఓపెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఓపెన్ అయిన తర్వాత ఎంతవరకు ఎన్ని పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు అంటే కనుక ఈజీగా మోర్ దాన్ 200-250 పాయింట్స్ ఈజీగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మండే మార్నింగ్ మన గిఫ్ట్ నిఫ్టీని కూడా అబ్జర్వ్ చేయాలి. సో నా వ్యూ ప్రకారం సో 22,500 నుంచి 22,550 ఈ రీజన్లో కానీ ఈ రీజన్కి కొంత పైన కానీ ఓపెన్ అవ్వచ్చు. సో మోర్ దాన్ 300 పాయింట్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్యాప్ డౌన్. సో మోర్ దాన్ 300 పాయింట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇంతకంటే వర్స్ట్ ఓపెన్ అయితే అప్పుడు మార్కెట్ ఏ విధంగా ఉండొచ్చో కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఒకవేళ తక్కువ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే లైక్ 100, 150, 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇంకా హెవీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చి మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. అలా కాకుండా మోర్ దాన్ 300, 400, 450 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అక్కడ కొంత సైడ్ వేస్ నడిచి మార్కెట్ కొంత రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది గైస్. ఎందుకంటే మన మార్కెట్స్ ఆల్రెడీ రియాక్ట్ అయ్యాయి. ట్యూస్డే రోజు రియాక్ట్ అయ్యాయి, ఫ్రైడే రోజు రియాక్ట్ అయ్యాయి. ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్స్లో ఫాల్ కనిపించింది కాబట్టి మన మార్కెట్ ఏమైనా సరే 3%, 4% కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అక్కడి నుంచి కొంత సెల్లింగ్ ప్రెజర్ ఉన్నా సో కొంత రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే హ్యూజ్ గ్యాప్ డౌన్స్ అయిన తర్వాత మార్కెట్లో స్లైట్ రికవరీ ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఒక 200 పాయింట్స్ అలా స్లైట్ మార్నింగ్ సెషన్లో కొంత రికవరీ ఉంది. ఆ తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అవ్వచ్చు. అంతేకాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎప్పుడైతే మార్కెట్ 22,000 లెవెల్ దగ్గర రివర్సల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ 1 వీక్ దాకా సస్టైన్ అయింది. సో మనం ఏం చేద్దాం అంటే రేపు కనుక మార్కెట్ దీని కింద ఓపెన్ అయితే అంటే 22,500కి కింద ఒకవేళ 400 పాయింట్స్ 450 పాయింట్స్ ఓపెన్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక 22,500 పైన అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమైనా కొంత బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఏమైనా పైకి వెళ్తే కనుక మ్యాక్సిమం మార్కెట్లో రికవరీ ఉండొచ్చు. లేదు మార్కెట్ స్లైట్గా ఈ 200, 250 పాయింట్స్ 300 పాయింట్స్ ఓపెన్ అయ్యి ఈ రీజన్ కనుక బ్రేక్ అయితే 22,500 రీజన్ బ్రేక్ అయితే కనుక ఇంకా హెవీ సెల్లింగ్ ప్రెజర్ ఉండే ఛాన్స్ ఉంది గైస్. సో ఈజీగా మార్కెట్ మనకి 22,000 లెవెల్ దాకా పడిపోయే ఛాన్స్ ఉంది ఈ వీక్లో. సో అగైన్ 22,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఒకవేళ మండే రోజు హెవీ ఫాల్ వచ్చి కొంత రికవరీ అవ్వడానికి ట్రై చేసి మళ్ళీ ట్యూస్డే, వెడ్నెస్డే కనుక ఈ రీజన్కి వస్తే కనుక సో ఈ రీజన్ దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే ఇమీడియట్గా మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్
డిస్కస్ చేసాం, ఇమీడియట్గా మనకి 21,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సో ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. సో ఇక్కడ 100-200 పాయింట్స్, సో 21,800 నుంచి 22,000 రీజియన్ కనుక బ్రేక్ అయితే కనుక ఇమీడియట్గా మనకి 21,000 లెవెల్ దాకా కూడా మార్కెట్స్ పడిపోయే ఛాన్స్ ఉంది అనమాట. సో ఇది మనకి సింపుల్ అనాలిసిస్. మార్కెట్స్ కొంత బేరిష్నెస్లో ఉంది. సో పాజిటివ్ సైడ్ వెళ్ళే ముందు చాలా జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మార్కెట్స్ 22,500 పైన సస్టైన్ కాకపోతే కనుక ఈజీగా 22,000 లెవెల్ దాకా కూడా మార్కెట్స్ పడిపోయే ఛాన్స్ ఉంది. బేరిష్నెస్ సైడ్ ఉండడానికే మార్కెట్లో ట్రై చేయండి. సో ఫర్దర్గా మనకి సపోర్ట్స్ 21,800, 21,000 లెవెల్స్ దాకా మనకు ఉన్నాయి గైస్. సో అబ్జర్వ్ చేసి తీసుకోండి. ఖచ్చితంగా మనకి 22,000 లెవెల్ సపోర్ట్ టెస్ట్ చేస్తుంది. ఇది బ్రేక్ అయితే అప్పుడు మనం సెల్లింగ్ ప్రెజర్, హెవీ సెల్లింగ్ ప్రెజర్ మార్కెట్లో ఉండే ఛాన్స్ ఉంది. అంతవరకు మనకి కొంత గ్యాప్ డౌన్ అయితే కన్ఫర్మ్. సో ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక సో ఫర్దర్ సెల్లింగ్ ప్రెజర్ ఉండే ఛాన్స్ ఉంది. లేదు హ్యూజ్ గ్యాప్ డౌన్ ఈ లెవెల్ టెస్ట్ చేసి బ్రేక్ అయితే కొంత రికవరీ సో మనం మార్నింగ్ సెషన్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు రేపు ట్రేడ్ కోసం అనమాట. బట్ ఓవరాల్గా మార్కెట్స్ అయితే కనుక ఖచ్చితంగా నెగిటివ్గానే ఉన్నాయి. అందువల్ల మనం నెగిటివ్ సైడ్ ప్లాన్ చేసుకోవడమే బెటర్ గైస్. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేసినా సరే బ్యాంక్ నిఫ్టీ కొంత 52,000 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం 52,000 లెవెల్ టెస్ట్ చేస్తుందని. సో ప్రీవియస్గా టెస్ట్ చేసింది, కింద పడింది, మళ్ళీ 1000 పాయింట్స్ రికవరీ చూపించింది. ఈజీగా మనకి 50,500 లెవెల్ దాకా కూడా మార్కెట్ వచ్చేసే ఛాన్స్ ఉంది. 50,500 ఈవెన్ 50,000 లెవెల్ దాకా కూడా మార్కెట్ వచ్చేసే ఛాన్స్ ఉంది. సో ఈజీగా మనకి 800 నుంచి సో 1000 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఈజీ ఛాన్స్ ఉందన్నమాట. సో ఏమైనా మండే మార్నింగ్ కొంత గిఫ్ట్ నిఫ్టీలో రికవరీ ఉంటే తప్పితే సో మోర్ దెన్ 500 నుంచి 800 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఈజీగా ఉండొచ్చు. సో అంటే ఈజీగా ఆల్మోస్ట్ మనకి 50,500 లెవెల్ దాకా పడవచ్చు. ఈ లెవెల్ దగ్గర కొంత సపోర్ట్ తీసుకుంటే ఓకే, లేదు అనుకుంటే ఈజీగా 50,000, 49,500 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సింపుల్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. అప్ సైడ్ టార్గెట్ ఖచ్చితంగా 52,000. సో మ్యాక్సిమం మార్కెట్లో బేరిష్ సైడ్ ఉండడమే ట్రై చేయండి. సో మార్కెట్స్ కొంత బేరిష్నెస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ సింగిల్ స్టాక్ మన పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కొంత KSCL సో కావేరీ సీడ్స్ స్టాక్ కొంత పాజిటివ్ ట్రెండ్లో ఉంది. బట్ అబ్జర్వ్ చేయండి మార్కెట్స్ పడుతున్నాయి, హెవీగా పడుతున్నాయి కాబట్టి ఈ స్టాక్ కూడా కొంత పడే ఛాన్స్ ఉంది. అబ్జర్వ్ చేయండి 1350. సో ఫ్రైడే రోజు బ్రేక్ అయింది. సో బ్రేకే హెవీగా ర్యాలీ ఇచ్చిందనమాట. సో ఏమైనా కొంత పడితే ఇక్కడ రికవరీ కనిపిస్తే 1300 నుంచి 1350 మార్కెట్లో స్లైట్ రికవరీ అప్పుడు మనం ఈ ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. కొంత పడియండి, మ్యాక్సిమం పడే ఛాన్స్ ఉంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయి పడే ఛాన్స్ ఉంది. 1300 నుంచి 1350 రీజన్లో ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు పాజిటివ్ సైడ్ ప్లాన్ చేయండి. లేదు మార్కెట్ సివియర్ ఫాల్ కంటిన్యూ అవుతుంటే కనుక అవాయిడ్ చేయండి గైస్. అలాగే ఇంకా లేట్ చేయకుండా మనం F&O స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏవైతే కొంత బేరిష్నెస్ ఉన్నాయి ఈ మార్కెట్ ఫాల్లో మనం అడ్వాంటేజ్ తీసుకొని సెల్లింగ్ సైడ్ ఉండొచ్చు అనమాట. అంటే ఫ్యూచర్ సెల్లింగ్ కానీ పుట్ ఆప్షన్స్ కానివ్వండి, సో ఆ సైడ్ ఉండొచ్చు అనమాట. సో మార్కెట్ పడుతున్నాయి కాబట్టి ఈ స్టాక్స్లో కూడా మనం సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ స్టాక్ డాబర్ అనమాట. సో డాబర్ స్టాక్ కంటిన్యూస్గా పడుతుంది. ఆల్మోస్ట్ 520 స్టాక్ వస్తే కంటిన్యూస్ ఎవ్రీడే సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అవుతుంది అనమాట. మనం ప్రీవియస్గా అబ్జర్వ్ చేస్తే కనుక సో ఆల్మోస్ట్ ఆ సపోర్ట్ లెవెల్స్ అన్నీ కూడా బ్రేక్ అయింది. సో నెక్స్ట్ మేజర్ సపోర్ట్ ఈ పర్టికులర్ స్టాక్ ఏంటి అంటే కనుక సో 450 సపోర్ట్, అలాగే 420 అరౌండ్గా 420 నుంచి 425 సపోర్ట్ గైస్. సో మ్యాక్సిమం గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి 450 లెవెల్ బ్రేక్ అయితే సో 450 లెవెల్ సో డౌన్ సైడ్ బ్రేక్ అయ్యే మార్కెట్స్ పడుతుంటే కనుక ఫర్దర్గా మనం ఈ రీజన్ అలాగే 400 రీజన్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఈవెన్ ఇది కూడా బ్రేక్ అయితే 380 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు డాబర్లో. సో డౌన్ సైడ్ ట్రేడ్ అంటే పుట్ని బై చేసుకోవడం కానీ లేకపోతే ఫ్యూచర్స్ సెల్ చేసుకోవడం కానీ ఆప్షన్ సెల్లింగ్ కానీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా మనకి 420 నుంచి 425 ఫస్ట్ టార్గెట్, 400 అలాగే 380 లెవెల్స్ దాకా పడే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి డాబర్ గురించి అనమాట సెల్ సైడ్. అలాగే పర్సిస్టెంట్ సిస్టమ్స్ కంటిన్యూస్గా పడుతుంది. యూఎస్ మార్కెట్స్ హెవీగా పడుతున్నాయి, ఆల్మోస్ట్ మోర్ దాన్ 5% సో క్లోజింగ్ ఇచ్చాయి కాబట్టి పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఏదైతే యూఎస్ బేస్డ్ ఐటీ కంపెనీస్ కంటిన్యూస్గా పడే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ ఆల్రెడీ హెవీ ఫాల్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 5,700 ఆ రీజన్ నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ ఉంది. 4,500 బ్రేక్ అయితే కనుక ఈజీగా 4,250, 4,000, 3,700 లెవెల్స్ దాకా కూడా సో ఈ పర్టికులర్ స్టాక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. హెవీ ఫాల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ ఉంది. సో యూఎస్ మార్కెట్స్ పడుతున్నాయి కాబట్టి ఫర్దర్ డేస్లో కూడా మనకి ఈ లెవెల్స్ దాకా కూడా స్టాక్ పడిపోయే ఛాన్స్ అనమాట. సో కొంచెం ఈ స్టాక్లో కూడా మనం సెల్లింగ్ సైడ్ ఉండే ఛాన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు మార్క్ చేసుకున్న లెవెల్స్ అన్నీ కూడా ప్రీవియస్ సపోర్ట్స్ అనమాట. సో అందువల్ల ఆ లెవెల్స్ అనేవి మనం
టార్గెట్స్గా పెట్టుకొని సెల్ సైడ్ ఉండొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి వేదాంత గైస్. సో వేదాంత ఎగ్జాక్ట్గా సపోర్ట్ దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి సివియర్గా పడిందనమాట. సో హెవీ ఫాల్ అనేది మనకి ఈ పర్టికులర్ స్టాక్లో కనిపించింది. ఎగ్జాక్ట్గా మనకి 400 390 నుంచి 400 రీజన్ ఏదైతే ఉందో దీనికి సపోర్ట్ రీజన్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 390 నుంచి 400 స్ట్రాంగ్ సపోర్ట్. మ్యాక్సిమం మార్కెట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఈ సపోర్ట్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అబ్జర్వ్ చేసుకొని స్మాల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఫ్యూచర్స్ ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా మనకి 370 అలాగే 350 లెవెల్స్ దాకా కూడా స్టాక్లో సెల్లింగ్ ప్రైస్ ఉండే ఛాన్స్. ఆల్మోస్ట్ మనకి 50 పాయింట్స్ డౌన్ ఉంది. ఈ రీజన్ బ్రేక్ అవనియండి ఎందుకంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి. సో స్మాల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 405 410 అలా ప్లేస్ చేసుకొని మనం సెల్ సైడ్ ఉండొచ్చు అనమాట. ఈజీగా ఫ్యూచర్స్ సెల్ కానీ సెల్ కానీ పుట్ని బై చేసుకొని కానీ ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఇది కూడా మంచి స్టాక్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఓఎన్జీసీ స్టాక్ మనకి క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా సివియర్గా పడుతున్నాయి. ఆల్మోస్ట్ క్రూడ్ ఆయిల్ కూడా 4 to 5% 6% దాకా పడింది కాబట్టి ఇది కూడా ఎగ్జాక్ట్గా సపోర్ట్ దగ్గర మనకి టెస్ట్ చేసింది. ఆల్మోస్ట్ 250 స్టాక్ కాస్త 225 లెవెల్ దాకా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో పడిపోయింది. సో ఎగ్జాక్ట్గా సపోర్ట్ దగ్గర ఉందన్నమాట. సో ఆల్రెడీ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతాయి కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేయండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్స్ ఫర్దర్గా పడుతుంటే కనుక అప్పుడు ఈ పర్టికులర్ స్టాక్స్లో మనం సెల్ సైడ్ ఉండొచ్చు అనమాట. సో 220 కనుక బ్రేక్ అయితే కనుక మనం సెల్ సైడ్ ఉండొచ్చు అనమాట. సో ఈజీగా 200 అలాగే 190 లెవెల్స్ దాకా కూడా స్టాక్లో కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. 185 నుంచి 190 లెవెల్స్ దాకా కూడా సపోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో ప్రీవియస్ సపోర్ట్స్ ఉన్నాయి అక్కడ దాకా పడే ఛాన్స్ ఉంది. సో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మనం సెల్లింగ్ సైడ్ ఉండొచ్చు అనమాట. మేము ఆల్రెడీ ఓఎన్జీసీలో పుట్ ఆప్షన్ ఫ్రైడే రోజు బై చేసాం. ఆల్మోస్ట్ సో 3 to 4 పాయింట్స్ దాకా కూడా తీసుకున్నాం అనమాట. ఒక లాట్ ఆల్మోస్ట్ 900 అరౌండ్గా. సో చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాం. సో స్టాక్స్ అన్నింటిలో కూడా మేము మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈక్విటీలో కరెంట్ ఆప్షన్స్ కానీ చాలా మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇవన్నమాట 4 స్టాక్స్ ఏవైతే సెల్లింగ్ సైడ్ ఉండొచ్చు. ఫస్ట్ వన్ డాబస్ చూసాం, సెకండ్ వన్ పర్సిస్టెంట్ సిస్టమ్స్, అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి వేదాంత, ఫోర్త్ వన్ ఓఎన్జీసీ. ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ పడుతున్నాయి. ఈ స్టాక్స్ కొంత హెవీ సెల్లింగ్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మార్కెట్స్ కొంత నెగిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ మనం సెల్లింగ్ సైడ్ ఉండడమే బెటర్ అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.